హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తేజ సజ్జా నటిస్తున్న మిరాయి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది పాన్ ఇండియా వైజ్గా ఆల్ లాంగ్వేజ్లలో రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. హనుమాన్ తర్వాత సిమిలర్ అడ్వెంచర్ కాన్సెప్ట్లో రిలీజ్ అవబోతున్న మూవీ అన్నమాట తేజ సజ్జాది. ఇందులో తేజ సజ్జా మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు అన్నమాట. ఇది విలన్గా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ భైరవం, ఇది సెకండ్ మూవీ. ఇందులో పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్నాడు మంచు మనోజ్. అలాగే హీరోయిన్గా రితికా నాయక్, అలాగే శ్రియా గారు, జయం రవి, జ్యోతి బాబు, ఇలా కొంతమంది ముఖ్య ఇంపార్టెంట్ రోల్స్లో అయితే పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూసా. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ స్టార్టింగ్లో అయితే ఆ గ్రంథాలది అదంతా పవర్స్ది, ఒక ట్రైన్ ఆపడానికి మెరుపులాగా ఒకటి ట్రై చేస్తాడన్నమాట హీరో. అదంతా చూపించే విజువల్స్ చాలా బాగున్నాయి. అలాగే స్టార్టింగ్లో ఒక డైలాగ్ వస్తుంది, ఆ పర్సన్ని తీసుకురాకపోతే చాలా ఘోరం జరిగిపోతుంది. అదే ఆ గ్రంథాలు 9 జ్యోతిబాబు అంటారు. ఆ 9 గ్రంథాలు కానీ అతనికి దొరికితే ఈ ప్రపంచం మొత్తం నదులలో పారేది నీరు కాదు రక్తం అని, అంటే నాశనం చేస్తాడని. అలాగే మంచు మనోజ్ అంటాడు, నా గతం వేరు, నాకు ఈ పవర్ కావాలని చెప్పి ఒక సీన్లో చూపిస్తాడు. ఫస్ట్ మనకు కత్తిలో పవర్ ఉన్నట్టు చూపిస్తాడు. తర్వాత ఇంకో సీన్లో చేతిలో ఇలా ఒక బ్లాక్ కలర్లో ఒక వాయు తిప్పుతుంటాడు అన్నమాట. అలాగే ఒక బుక్ కూడా తన దగ్గర ఉంటుంది, మంచు మనోజ్ దగ్గర. అంటే ఆల్రెడీ ఒక బుక్ సాధిస్తాడు అన్నమాట. అంటే మిగతా 8 బుక్స్ కోసం వెతుకుతుంటాడు. ఆ 8 బుక్స్ కానీ దొరికితే ఇంకా మంచు మనోజ్ని ఎవరు ఆపలేరు, తను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడనమాట. నాకు తెలిసి శ్రియా హీరో తల్లి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఈ ప్రమాదం జరగడం వల్ల కొడుకుని వేరే చోట పెంచడం కానీ లేదా ఎవరికైనా ఇచ్చేయడం కానీ జరుగుంటుంది. అలాగే అందుకే మనకు స్టార్టింగ్లో హీరోయిన్ వెళ్తుంది అన్నమాట. తీసుకురావడానికి నేను వెళ్తా అంటుంది. హీరో దగ్గరికి వెళ్తే మీరు ఎదుగుతున్న మనిషిని నేను కాదు, మీరెవరో అని చెప్పి ఒక ఫైట్ కూడా చేస్తాడు. అలాగే హీరోయిన్ అంటుంది, నువ్వు తెలియకుండానే చాలామందికి సహాయం చేశావు, నీ అనుకున్న వాళ్ళ కోసం నువ్వు సహాయం చేయవా అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అసలు ఏం జరిగిందని హీరో కూడా అడుగుతాడు. నాకు తెలిసి అదంతా ఫ్లాష్ బ్యాక్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా హీరో ఒక ప్లేస్లో పెరగడం, హీరోని ఎత్తుక్కుంటూ పోవడం, అక్కడ వాళ్ళ లవ్ స్టోరీ ఏమైనా కొంచెం లవ్ స్టోరీ చూపించడం, ఆ తర్వాత తను ఎందుకు వచ్చింది, అసలు తను హీరో ఎవరు, తన తల్లి ఎవరు అని ఆ ఫ్లాష్ బ్యాక్, అశోకుడి చరిత్ర, ఆ బుక్స్ గురించి. అలాగే రాముడు త్రేతాయుగంలో రాముడు ఉన్న దగ్గర ఆయుధం ఉంటుంది, ఒక ఆయుధం స్టిక్ లాంటిది, అది ఉంటేనే విలన్ని ఎదిరించగలడు అన్నమాట. దాని గురించి స్టోరీ చెప్పడం కదా అదంతా జరుగుతుంది అనుకుంటా. ఇంకా ఇంటర్వెల్ టయానికి హీరో అక్కడికి వెళ్ళడం, మంచు పర్వతాల్లో ఎక్కడో ఉంటుంది ఆయుధం, అది ఎత్తుక్కుంటూ పోతాడు. అక్కడ గరుడు పెద్ద గద్ద కాపలా ఉంటుంది అన్నమాట, జటాయువు. అంటే ఇప్పుడు రామాయణంలో మనకు ఒక జటాయు ఉంటుంది, రావణాసురుడు సీతని ఎత్తుకపోతుంటే అది అడ్డు రావడం, చంపేయడం, అలాంటిది ఒక పెద్ద గద్ద దానికి కాపలా ఉంటుంది అన్నమాట. ఇతను అక్కడికి వెళ్ళి ఆ గద్దతో పోరాడి ఆ స్టిక్కుని తెచ్చుకొని ఉంటారు. అలాగే ఒక సీన్లో మనకు చూపిస్తాడు ఆ స్టిక్కుని ఆ గద్దకు ఇచ్చేది. అది నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్లో రాముడు అనుకుంటున్నాను, ఎందుకంటే క్లైమాక్స్లో రాముడిని చూపించారు. ద్వారా క్రియేట్ చేశాడు అన్నమాట రాముని. చాలా బాగుంది, ఆ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఆ ఆయుధం తీసుకోవడం, ఆ ఆయుధానికి ఒక మంత్రం చదవాలనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ ఆయుధం ఒకసారి చిన్నగా ఉండి ఫైట్ చేస్తాడు. అలాగే ఆయుధం ఉన్నప్పుడు మనుషులందరూ మీన పడుతుంటే ఒక మంత్రం చదువుతాడు, ఎమ్మడి ఆయుధానికి పవర్ వచ్చి ఇలా దుమ్ములాగా మొత్తం లేస్తుంది. అలాగే ఒక ట్రైన్ ఫైట్ సీన్లో మంచు మనోజ్ చేతిలో కూడా ఆయుధం ఉంటుంది. మంచు మనోజ్ చేతిలో ఉంటే కత్తి హీరో చేతిలో ఉంటుంది. అంటే ఆ ఆయుధం చేతిలో ఉంటే సరిపోదు, ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదివితేనే పవర్స్ ఉంటాయి ఆయుధానికి అని నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే తేజ సజ్జా ఆ మంత్రం చదువుతాడు. అలాగే తను ఒక పేపర్ పట్టుకొని ఎత్తుకుతాడు అన్నమాట. ఇంటర్వెల్ టయానికి నాకు తెలిసి ఆయుధం దొరకడం, సెకండ్ హాఫ్ అంతా ఇంకా మనోజ్ని ఎదిరించడం అదంతా చూపిస్తారు అనుకుంటా. అలాగే ఒక డైలాగ్ కూడా ఉంటుంది, నువ్వు ఒక్కడివే ఎదిరించలేవు, నీకు ఒకళ్ళ తోడు కావాలని చెప్పి రాముడు ఎంట్రీ ఉంటుంది అన్నమాట. అక్కడ విజువల్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, హైలైట్ ఉంది. మనకి ప్రతి ఫైట్ సీన్లో రాముడిని చూపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇది రాముడు కూడా ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టు, అశోకుడి చరిత్ర అని చెప్పి ప్లస్ రాముడి స్టోరీతో మొత్తం లింకప్ చేయబోతున్నారు అన్నమాట. చూడాలా, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ అయితే మామూలుగా సెప్టెంబర్ 5న రిలీజ్ అవ్వాలి, కానీ సెప్టెంబర్ 5న చాలా మూవీస్ ఉండబడడం వల్ల సెప్టెంబర్ 12న పాన్ ఇండియా వైజ్గా ఆల్ లాంగ్వేజ్లలో రిలీజ్ అవుతుంది. నాకు ట్రైలర్ నచ్చింది, నేనైతే వెయిట్ చేస్తున్నాను. మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ట్రైలర్ చూసి ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే సేమ్ ఇప్పుడు కల్కి మూవీలో లాస్ట్లో ప్రభాస్ గారికి ఆయుధం రాగానే పవర్స్ వచ్చినట్టు ఇందులో కూడా ఆయుధం అది రాగానే పవర్స్ వస్తున్నాయి అన్నమాట. నాకు తెలిసి ఎండింగ్లో నీలో కూడా పవర్స్ ఉన్నాయి అని చెప్పి ఏమైనా చూపిస్తారేమో చూడాలా. నాకు తెలిసి హీరోని చిన్నప్పుడే వాళ్ళ మదర్ ఎక్కడికైనా పంపించేసి ఉండాలి, ఎవరికైనా ఇచ్చేసి
ఈ విలన్ నుంచి కాపాడడానికి. ఆ తర్వాత పెద్దయినాక అతనికి పవర్స్ వచ్చుంటాయి, తనే ఈ బుక్స్ని కాపాడగలడు, తనే ఆ విలన్ని ఎదిరించగలడు అని చెప్పి హీరోయిన్ తీసుకురావడం, ఆ తర్వాత ఆ స్టిక్ సంపాదించడం, ఆ తర్వాత అతనితో యుద్ధం చేయడం, అవన్నీ చేసి లాస్ట్లో గెలుస్తాడు. ఈ ప్రాసెస్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడాలి ఆ రాముడు క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అవుతుందో, ఏ ద్వారా క్రియేట్ చేశారన్నమాట రాముడిని. చాలా బాగున్నాయి. నేను బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, ఆ విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ కూడా బాగుంది. ఇతనికి డైరెక్టర్కి ఇది రెండో సినిమా. ఫస్ట్ మూవీ వచ్చి రవితేజ గారితో ఈగల్ తీశారన్నమాట. ఇది రెండో సినిమా. చూడాలి ఎలా ఉంటుందో. నేనైతే రియల్గా వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.